మీ బలులు నాకు అక్కరలేదు. పాపపు మచ్చలండిన చేతులతో మీరు అర్పించే మీ కానుకలు నాకు అక్కరలేదు. మీరు వేయు సాంబ్రాణి పొగ నాకు అసహ్యముగా ఉన్నది. మీ ఉత్సవములు, మీ పండుగలు, మీ బలులు నేను భరించలేను. ఎందుకంటే అవన్నీ మీ పాపములచే కలుషితములైనవి. పాపములచే కలుషితములైన బలులు మనం అర్పిస్తే దేవుడు స్వీకరించరు. పాపముల మచ్చలండిన చేతులతో మనం అర్పించే కానుకలు దేవుడు స్వీకరించరు. మన మనస్సులో కళంకం ఉండే, మన హృదయంలో పాపపు మచ్చలు ఉండే మనం చేసే ప్రార్థనలు, మనం అర్పించే కానుకలు దేవుడు స్వీకరించరు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆశీర్వాదం పొందాలంటే మొట్టమొదటిగా దేవునితో సఖ్యపడాలి. దేవుని సన్నిధిని చేరి, అయ్యా నేను పాపిని, నేను ఘోర పాపిని, నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అని చెప్పాలి. అప్పుడు ఆ దేవుడు మన మీద దయ చూపి మన పాపాలను క్షమించి మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు. ఇది మన జీవితంలో ఈ రోజు జరగాలి.